సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, అసోసియేట్ పాస్టర్ గారికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా నేను ఫస్ట్ లెంట్ గురించి, అసలు అది ఎలా వచ్చింది, హిస్టరీ ఏంటి అనే దాని గురించి చెప్పిన తర్వాతకి టైం ఉంటే వాక్యంలోనికి వెళ్తాను. ఎందుకంటే మనము లెంట్ చేస్తున్నాం, కానీ మనల్ని అడిగే అన్యులు కానీ మన క్రైస్తవ సోదరులే మనల్ని అడిగినప్పుడు మనం కరెక్ట్ సమాధానం చెప్పలేకపోతున్నాం. అసలు లెంట్ ఎలా వచ్చింది, ఎందుకు ఆచరించాలి, ఆచరించడం కరెక్టేనా తప్ప, అసలు బైబిల్లో ఉందా లేదా అనే విషయాల గురించి కొన్ని నేను షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఫస్ట్ లెంట్ అనేటివి 2 వర్డ్స్, అంటే ఇలా క్యాపిటల్ ఎల్తోని స్టార్ట్ అవుతుంది, స్మాల్ ఎల్తో స్టార్ట్ అయ్యే లెంత్కి మీనింగ్ ఏంటంటే అప్పిచ్చువాడు అని అర్థం. మన లెంత్ ఏంటంటే క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది లెంత్ అనేది. ఓకేనా, ఈ లెంత్ అంటే మీనింగ్ ఏంటంటే మనము గూగుల్లో కొట్టినా కూడా ఆ లెంత్కి మీనింగ్ అనేది రాదు. అదేంటంటే స్ప్రింగ్ టైడ్, అంటే స్ప్రింగ్ టైం అని చెప్పేసి అంటాము. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే స్ప్రింగ్ అనేది మనకు మార్చిలో స్టార్ట్ అవుతుంది. అంటే ఏంటి, వసంతకాలంలో. ఈ వసంతకాలంలో చేసుకునే మంచి ఉపవాస ప్రార్థన కాలం అన్నట్టు లెంట్ అంటే. ఓకేనా, ఇది అసలు ఎలా వచ్చింది అంటే ఫస్ట్ దీన్ని స్టార్ట్ చేసిన వారు RCM వాళ్ళు స్టార్ట్ చేశారు. లెంట్ అనేది ఎవరు స్టార్ట్ చేశారంటే RCM వాళ్ళు స్టార్ట్ చేశారు. మరి ఇది ఎలా చేయాలి, ఇది మంచిదా చెడ్డదా అని ఆలోచిస్తే లెంట్ అనే దాంట్లో మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే 4 ఉన్నాయి. ఫస్ట్ ఏంటి, ఉపవాస ప్రార్థన. ఓకేనా, ప్రేయర్ విత్ ఫాస్ట్. సెకండ్ది పినాన్స్, అంటే ప్రాయశ్చిత్తం లేదా పశ్చాత్తాపం, సిద్ధపాటు అని. థర్డ్ వన్ సాక్రిఫైస్, అంటే త్యాగం చేయడం. ఫోర్త్ వన్ ఏంటంటే గుడ్ వర్క్స్, అంటే మంచి పనులు చేయడం. ఈ 4 ఉపవాస ప్రార్థనలో ఉండాలి, అంటే ఈ లెంట్ డేస్లో ఉండాలి. ఈ 4 లేకుండా మనం ఫాస్టింగ్ ప్రేయర్ చేసినా ప్రార్థించినా అది వ్యర్థం. ఈ 4 ఏవైతే 4 ఉన్నాయో ఇవన్నీ కూడా లెంట్లో ఉంటేనే అది లెంట్ అని అర్థం. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఈ లెంట్ అనేది ఎలా అంటే మనం ఎలా సిద్ధపడుతున్నామో తెలియజేసేదే లెంట్ యొక్క ప్రార్థన, లెంట్ ప్రార్థన. ఇది ఎలా అంటే ఫస్ట్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఒక కొన్ని చర్చెస్లో కొన్ని మార్పులు అనేటివి వచ్చినాయి. అవేంటి అంటే అవి ఎక్కడ ఆ మార్పులను చర్చించడానికి కౌన్సిల్ ఆఫ్ వాటికన్ సిటీ అనే దాంట్లో ఈ మార్పుల గురించి చర్చించారు. అవి 2 ఏంటంటే కాలింగ్ ఆఫ్ బాప్తిజం, ప్రిపరేషన్ ఆఫ్ బాప్తిజం, అంటే బాప్తిజం కోసం పిలువబడము, బాప్తిజం కోసం తయారు చేయడానికి ఈ ప్రేయర్స్ అన్నట్టు వాళ్ళు డిసైడ్ చేశారు. అప్పుడు అదేంటి అంటే వాళ్ళు దేవుని వాక్యంలో ఉండి బాప్తిజం ఇవ్వడానికి ముందు వాళ్ళు ఏం చేసేవారంటే 40 రోజులు ఎవరైతే బాప్తిజం తీసుకోవాలి, రక్షణలోకి రావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళని వాళ్ళు సిద్ధపరచుకొని 40 రోజులు ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకి మాత్రమే అప్పుడు రక్షణ ఇచ్చేవారు, అంటే బాప్తిజం ఇచ్చేవారు. ఆ విధంగా చేసేవారు. ఇంకొకటి ఏంటి అంటే తప్పిపోయి ఆత్మీయత కోల్పోయి తప్పిపోయి చెదిరిపోయిన వారు ఈ 40 రోజులలో వాళ్ళ తప్పులు తెలుసుకొని సిద్ధపడి దేవుని దగ్గరికి చేరువయ్యే కాలంగా కూడా చేసేవాళ్ళు అన్నట్టు. ఇలా ఈ లెంట్ డేస్లో ఈ విధంగా ఉండేది. ఇవన్నీ కూడా ఎక్కడ చర్చించారంటే సిటీ ఆఫ్ కౌన్సిల్ 2 అనే దాంట్లో ఇవన్నీ చర్చించి ఇది ఎప్పుడు అంటే ఈస్టర్కి ముందు 40 రోజుల్లో ఉపవాస ప్రార్థన లాగా దీన్ని డిసైడ్ చేశారు. డిసైడ్ చేసిన తర్వాత ఈ లెంట్ అనేది ఆచరణలోకి వచ్చిన తర్వాత ఇది ఎలా వచ్చింది, ఎవరు చేశారనేది తెలియకుండానే అప్పట్లో ఏంటంటే బిషప్లు, RCM చర్చిలో ఉండే ఫాదర్స్, పోపులందరూ కలిసి ఒక మీటింగ్లో చర్చించుకుంటారు. ఏంటంటే ఏమని అంటే అప్పుడు వాళ్ళందరూ ఎలా పాటించే వాళ్ళంటే కొంతమంది 1 రోజు చేసేవాళ్ళు, కొంతమంది 2 రోజులు, కొంతమంది 3 రోజులు ఇలా చేస్తూ ఉండేవాళ్ళు ఈస్టర్కి ముందు. అంటే అప్పుడు ఎలా ఉండేదంటే బాప్తిజం కోసము ప్రిపేర్ అయ్యి చేసే ఉపవాస ప్రార్థనగా కానీ, ప్రిపరేషన్ డే ప్రార్థన కానీ, లేదంటే గుడ్ ఫ్రైడేకు ఉపవాసం ఉండే ప్రార్థనలు కానీ మాత్రమే ఆచరించేవారు. అంతేగాని ఈ లెంట్ డేస్ ఇలా అనేది ఉండేది కాదు. అప్పుడు ఎవరు అంటే మనకు బిషప్గా ఉన్న సెయింట్ ఇరేనియస్ అనే వ్యక్తి పోపు, ఆయనే పోపుకు ఒక లెటర్ రాస్తాడు. అప్పుడు ఆ పోపు ఎవరంటే సెయింట్ విక్టర్ I అనే వ్యక్తి పోపుగా ఉన్నాడు. ఆయనకి ఏమని లెటర్ రాస్తాడంటే ఈ ఈస్టర్ ఏవైతే మనకు ఈ ప్రేయర్స్ చేస్తున్నామో మనం ఈస్టర్కి ముందు ఈ ప్రేయర్స్లో కొన్ని వివాదాలు వస్తున్నాయి. అంటే కొంతమంది 1 రోజు చేస్తారు, కొంతమంది 2 రోజులు చేస్తారు, కొంతమంది 3 డేస్ చేస్తారు. ఇలా చేస్తున్నారు, దీనివల్ల వివాదాలు వస్తున్నాయి. ఇది అసలు పర్ఫెక్ట్ ఏంటి, ఎక్కడ ఎన్ని రోజులు చేయాలనేది డిసైడ్ చేయాలని అనుకుంటారు. అంటే ఏంటి అంటే చాలామంది కూడా ఎలా చేసేవారు, కొంతమంది 24 అవర్స్ చేస్తే కొంతమంది 40 అవర్స్ చేసేవారు. ఎక్కువ 40 అవర్స్ పాటించేవారు. దీన్ని ఏంటి ఈ లెంట్ని 40 అవర్స్ చేసేవారు. ఇలా చేస్తున్నప్పుడు అదేంటి అలా చూసిన తర్వాత ఈ డిఫరెన్సెస్ అన్నీ కూడా ఇలా ఉన్నాయి అని చెప్పేసి లెటర్ రాసిన తర్వాత అప్పుడు ఏంటి ఇవన్నీ కూడా ఎలా జరిగిన వీటన్నింటికి కూడా ఆధారాలు ఉన్నాయి. ఎప్పుడు ఎలా జరిగింది, ఎవరు ప్రవేశపెట్టారు, ఇవన్నీ కూడా ఎవరు అంటే మనకి ఇది ఎలా తెలిసింది, మరి ఇవన్నీ ఉన్నాయి. ఈ మన ఇరేనియస్ అనే వాళ్ళు, ఈ పోపు, బిషప్లంతా వీళ్ళంతా నిజమేనా అంటే ఇవన్నీ కూడా మనకు ఎవరు అంటే యూస్బియస్ అనే ఒక చరిత్రకారుడు తన గ్రంథంలో రాసి పెట్టాడు. ఎవరు, యూస్బియస్ అనే చరిత్రకారుడు తన గ్రంథము ఏంటి అది ది హిస్టరీ ఆఫ్ ది చర్చ్ అనే చర్చ్ అనే గ్రంథంలో
24th వాల్యూమ్లో ఇవన్నీ కూడా ప్రస్తావించాడు. ఎలా వచ్చింది లెంట్, ఎలా చేశారు, ఎన్ని అవర్స్ చేశారనేది. అయితే దీన్ని ఏం చేశారంటే అది గ్రీక్ భాషలో ఉండేది. ఇక్కడ గ్రీక్ భాషలో ఉన్న దాన్ని ఎవరు సెయింట్ రూఫోనస్ అనే అతడు ఏం చేశారంటే గ్రీక్ నుంచి లాటిన్లోకి కన్వర్ట్ చేశారు. కన్వర్ట్ చేసినప్పుడు ఈ 40 అవర్స్ అనేది ఏదైతే ఉందో ఆ 40 అవర్స్ కాస్త 40 డేస్గా కన్వర్ట్ అయింది. ఓకేనా? ఏంటి ట్రాన్స్లేషన్ చేసినప్పుడు ఈ 40 అవర్స్ అనేది 40 డేస్లోకి కన్వర్ట్ అయింది. అంటే 1 అవర్ ఈక్వల్స్ టు ద 24 అవర్స్. అంటే ఒక గంటని ఒక రోజుగా ఆయన కన్వర్ట్ చేశాడు. ఇది ఒక ట్రాన్స్లేషన్ వర్డ్ అయినప్పటికీ కూడా మనకు 40 అనే నెంబర్ బైబిల్లో సిగ్నిఫికెన్స్ నెంబర్గా ఉంది. ఎలా అంటే మోసే సినాయి కొండ మీద 40 రోజులు యేసుతో గడుపుతాడు. ఏలియా కూడా హోరేబు కొండ దగ్గర దేవునితో 40 రోజులు గడపడము. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే జీసస్ క్రైస్టే 40 డేస్ ఉపవాసం ఉండి తన మిషనరీకి సేవలోకి వెళ్ళడానికి ముందు 40 రోజులు ఫాస్టింగ్ ఉండి సిద్ధపడి తను సేవలోనికి వెళ్తాడు. ఈ 40 అనేది బైబిల్లో కూడా మనకు సిగ్నిఫికెన్స్గా ఉంది. అయితే కొన్ని డేస్ ఇలా ఆచరణలోనికి 40 డేస్ అనేది ఆచరణలోనికి వచ్చింది. ఇలా కొన్ని సంఘాలు పాటిస్తూ వచ్చాయి. వచ్చిన తర్వాతకి మళ్ళీ ఏంటంటే ఈ కొన్ని సంఘాల్లో ఏంటంటే ఒక్క చోట ఒక రకంగా చేసేవాళ్ళు. ఏంటి అంటే ఆచార నియమాలు కూడా ఒక్కొక్క రకంగా ఉండేవి. అప్పుడే క్రైస్తవ్యం అనేది కూడా లీగలైజ్ చేశారు. ఎవరు అంటే సెయింట్ కాన్స్టంటైన్ అనే చక్రవర్తి క్రీస్తుగా 313 సంవత్సరంలో క్రైస్తవ్యాన్ని లీగలైజ్ చేశారు. ఈ క్రైస్తవ్యాన్ని లీగలైజ్ చేసిన తర్వాత ఈ లెంట్ అనేది ఏదైతే ఉందో అది రెగ్యులర్ అయింది. అంటే రెగ్యులర్గా ఎవ్రీ సంఘం వాళ్ళు దాన్ని రెగ్యులర్గా జరిపించుకోవడము అలా రెగ్యులైజ్ చేశారు. దేన్ని లెంట్ డేస్ని ఇలా రెగ్యులైజ్ చేసిన తర్వాతకి ఇదేంటంటే ఇవన్నీ వస్తున్నాయని చెప్పేసి ఈ బిషప్లు అందరూ కూడా కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటారు. ఎక్కడంటే నికేయ అనే చోట్లో అక్కడ మీటింగ్ ఏర్పాటు చేస్తారు. ఆ మీటింగ్ ఏమంటారంటే ది కౌన్సిల్ ఆఫ్ నికేయ అంటారు. అక్కడ అందరూ బిషప్లు అందరూ కలిసి కూడా చర్చించుకుంటారు. ఏంటంటే కొన్ని గ్రంథాల మీద ఎస్తేర్ గ్రంథం మీద చర్చలు, అలాగే ఈ లెంట్ గురించి వస్తున్న వివాదాలు, వీటన్నింటి గురించి కూడా బిషప్లు అందరూ కలిసి ఒకదోటి అక్కడ నికేయాలో వాళ్ళందరూ కౌన్సిల్ పెట్టుకొని చర్చించుకుంటారు. అప్పుడు జరిగినప్పుడు ఆ ప్రస్తావనలో ఏంటంటే అతోనియస్ అనే వ్యక్తి ముఖ్యుడు అన్నట్టు. తను ఏం చెప్తాడంటే ఈ 40 డేస్ లెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ లెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి, మనం పాటించాలి. మిగతా వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అని చెప్పేసి అడుగుతారు. అడిగినప్పుడు ఇంకో వాళ్ళు ఏం చెప్తారంటే సెయింట్ సిరిల్ అంటే యెరూషలేము యొక్క బిషప్ ఎవరైతే ఉన్నారో తనేమంటాడంటే అవును లెంటును మేము కూడా పాటిస్తాము, కాకపోతే ఏంటంటే దాంట్లో 18 నిబంధనలతో కూడిన అంశాన్ని ఈ లెంట్ డేస్లో పాటించాలి అని తను చెప్తాడు. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత ఇంకో అతను ఎవరు బిషప్ ఆఫ్ అలెగ్జేరియా అంటే సెయింట్ సిరిల్ అనే అతను ఏం చెప్తాడంటే ఓకే 40 డేస్ అనేది ఖచ్చితంగా ఉండాలి, మాకు 40 డేస్ ప్రేయర్ పాటించాలి అని చెప్పేసి చెప్తారు. అప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు ఎవరైతే పోపు ఉన్నారో ఆ పోపు సెయింట్ లియో అనే పోపు ఏం చేస్తాడు ఓకే మనం ఈ 40 డేస్ ప్రేయర్ని మనం అందరం కూడా పాటిస్తాం, కాకపోతే ఎలా ఉండాలంటే అది పరిశుద్ధంగా ఉండాలి, ఫెయిత్ఫుల్గా ఆ లెంట్ డేస్ని పాటించాలి. అది ఏదైతే అపోస్తులు చేశారో బైబిల్లో ఆ విధంగా లెంటును మనం పాటించాలి. అపోస్తులు పాటించిన సూచనల ప్రకారం ఇన్స్ట్రక్షన్ ప్రకారం మనము లెంటును పాటించాలి అని చెప్పేసి ఈ లెంటుని ఆచరణలోకి తీసుకొస్తారు. ఇది ఎప్పుడు ఆచరణలోకి వచ్చిందంటే 4th సెంచరీలో స్టార్ట్ చేశారు. ఇది ఆచరణలోకి రావడం జరిగింది. దీన్ని 40 రోజులు ఉపవాస ప్రార్థన అని చెప్పేసి ఫాస్టింగ్ ప్రేయర్ అని చెప్పేసి స్టార్ట్ చేసిన తర్వాత దీన్ని ఏంటంటే ప్రైమరీ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ అంటే ఆత్మీయ ఎక్సర్సైజ్. అంటే మనం ఇన్ని రోజులు ప్రార్థనలకు వస్తున్నాం కానీ ఆత్మీయంగా మన స్థితి ఎలా ఉంది, మనం ఎలా బాగుపడుతున్నాం, అంటే మనం దేన్ని ఎక్సర్సైజ్ చేస్తే మన బాడీ ఎలా బిల్డప్ అవుతుందో అలాగే ఈ 40 రోజులు మనము దేవుని దగ్గరికి వెళ్తే మన ఆత్మీయత స్థితి కూడా అలాగే ఎదగాలని స్పిరిచువల్ ఎక్సర్సైజ్గా దీన్ని చేశారు. ఇలా మనకు జరిగిన తర్వాతకి నెక్స్ట్ ఏమవుతుందంటే కొన్ని డేస్ ఇప్పుడు యెరూషలేములో ఏంటంటే 40 డేస్ వాళ్ళు పాటిస్తారు, కాకపోతే ఏంటి అంటే వాళ్ళు వీక్లో 5 డేస్ మాత్రమే ఫాస్టింగ్ ఉంటారు. అంటే సాటర్డే సండే ఉండరు. 5 డేస్ అంటే 8 వీక్స్ లెంటును పాటిస్తారు వాళ్ళు, అంటే 8 వారాల లెంటును పాటిస్తారు యెరూషలేం ప్రజలు. నెక్స్ట్ వచ్చేసి రోమన్స్ వారు ఏం చేస్తారంటే వాళ్ళు 6 డేస్ పాటిస్తారు. అంటే సండే మినహాయింపు 6 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తారు. వాళ్ళు 6 వారాలు లెంటును పాటిస్తారు. ఈ విధంగా కొన్ని చోట్లలో ఒక రకంగా ఇలా పాటిస్తూ వచ్చిన తర్వాత లెంటులో కొన్ని నియమాలు ఏంటంటే మేము మాంసం తినము ఆ 40 డేస్లో అని చెప్పేసి కొంతమంది అలా చేసినప్పుడు సెయింట్ గ్రోగరీ అనే పోపు బిషప్ ఏం చేస్తాడంటే మేము ఈ లెంటు పాటిస్తున్నప్పుడు జంతువుల నుండి ఏదైతే ప్రొడక్షన్ వస్తున్నాయో పాలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు అవేవి కూడా మేము ముట్టుకోము అని చెప్పేసి ఆయన ఒక లెటర్ రాసి పంపిస్తాడు. మేము జంతువుల నుండి వచ్చేది మాంసం కావచ్చు ఏదైనా కావచ్చు మేము ఏది కూడా ముట్టుకోమని చెప్పేసి తను పంపించినప్పుడు అది ఒబే చేసి అది ఉంటుంది అన్నప్పుడు ఏంటంటే వీళ్ళు కొన్ని నియమాలు పాటిస్తూ వచ్చినప్పుడు ఒక్క పూట అంటే
మధ్యాహ్నం 3 గంటలకు మాత్రమే ఒక పూట భోజనం చేయాలని డిసైడ్ చేస్తారు. అది 3 గంటలకి ఎందుకు చేస్తారంటే ప్రొద్దున జరిగే ప్రార్థనకి సాయంకాలం జరిగే ప్రార్థనకి ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండకుండా ఈ మధ్యాహ్నం పూట భోజనం చేసి ప్రార్థనలో పాల్గొనాలని డిసైడ్ చేస్తారు. అలా కొంతమంది వర్కులు చేసుకునే వాళ్ళు అలా చేస్తూ అది వెళ్ళిపోతుంటారు. ఈ విధంగా లెంట్ అనేది కొన్ని మార్పులు జరుగుతూ వచ్చేసింది. అయితే కొంతమంది ఏం చేస్తారు, నేను పూలు పెట్టుకోను గాజులు పెట్టుకోను అని సాక్రిఫైస్ చేయాలి. కానీ ఎలాంటివి సాక్రిఫైస్ చేయాలి అవన్నీ రాను రాను ఎలా అవుతుందంటే కొంతమంది చేసే ఆచారాల వల్ల పద్ధతుల వల్ల లెంట్ అనేది మనం ఏవైతే ఉండాలో అది ఉండకుండా లోకపరమైన ప్రస్తావన వల్ల అన్నీ మారిపోతున్నాయి. అలా చేస్తూ లెంటును వాళ్ళు ఎలా చేస్తున్నారంటే ఒక పద్ధతి అది లేకుండా అలా జరిగిపోతున్నాడు. అలా అయినప్పుడు ఏంటంటే మనం ఎలా ఉండాలి, లెంట్లో అన్నీ ఉంటున్నాయి తప్ప దేవునికి కృష్ణం అనేవి ఉండట్లేదు. ప్రార్థనకు వస్తున్నాం, ఓన్లీ ప్రార్థన మాత్రమే కనిపిస్తుంది. మిగతాది సిద్ధపాటు త్యాగము మంచి పనులు అనేటివి మనము ఈ లెంట్ ఆరాధనలో చేయట్లేదు. లెంట్లో మనం ఏం చేయాలి, ముఖ్యంగా ప్రార్థనతో పాటు దేవుని దగ్గర సాక్రిఫైస్ చేసుకోవాలి, సిద్ధపడాలి. మనం చేసిన ప్రతి పాపములను ఒప్పుకొని దేవుడు మన యేసయ్య మన కోసము త్యాగం చేసి ఆ శిలువలో తన ప్రాణాన్ని అర్పించడానికి జ్ఞాపకం చేసుకొని కొన్ని సంఘాలు మాత్రమే ఇప్పుడు మనం ఎలాగైతే దేవుని వాక్యాన్ని మాటలు వింటూ ఎలాగైతే మనం ముందుకెళ్తున్నామో ఇలా కొన్ని సంఘాలు మాత్రమే పాటిస్తున్నాయి. మిగతా వాళ్ళందరూ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఏవేవో ఆచారాలు పెట్టుకొని నడిపిస్తున్నారు. అయితే ఈ లెంట్ అంటే ఈ విధంగా ఎలా వచ్చింది, క్యాథలిక్స్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఈ లెంట్ని. ఈ లెంట్ను చేయకూడదని కానీ చేయమని కానీ బైబిల్లో ఎక్కడ లేదు. కానీ మనం ఏదైతే చేస్తున్నామో ఇది మంచి పద్ధతి. అంటే దేవుని దగ్గరకు వచ్చి మనల్ని మనము సర్చ్ చేసుకొని దేవుని వాక్యంలో ఎదుగుతున్నాము కాబట్టి ఇది ఇలాంటి ప్రార్థనలు ఏ సమయంలో ఎన్ని రోజులు పెట్టుకున్నా కూడా ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే మనం ఆత్మీయంగా బలపడడానికే మనము చేస్తున్నాము. ఇది లెంట్ గురించి. నెక్స్ట్ వచ్చేసి మనం మెసేజ్లోకి వెళ్తే యోనా 1:2 ఫస్ట్ 1వ అధ్యాయం 2వ వచనం. అయితే నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన కనుక నీవు లేచి నినివే మహాపట్టణములకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించింది. ఒక నిమిషం. ఫస్ట్ ఉపవాసం అనేది ఏంటి అంటే ఎలా వచ్చిందంటే ఈ ఉపవాసం అనేది బైబిల్ నేర్పించే ఒక పాఠం. అది ఎక్కడి నుండి వచ్చిందంటే ఇది యూదుల ఆచారం. అసలు హిందువులు కానీ ముస్లింలు కానీ ఎక్కడ కానీ ఫస్ట్ ఉపవాసం అనేది లేదు. యూదుల దగ్గర నుంచే ఈ ఉపవాసం అనేది వచ్చింది. హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు ఎవరికైనా కూడా ఉపవాసం అనేది వచ్చిందంటే ఈ యూదులు ఆచరించే ఆచారం వల్లనే ఉపవాసం అనేది వచ్చింది. ఫస్ట్ చూడండి, నినివే పట్టణానికి యోనా గురించి అందరికీ తెలుసు. ఏం చెప్తాం, యోనా అనగానే చేప కడుపులో 3 రోజులు ఉన్నాడు, నిద్రపోయాడు, నినివేకి వెళ్ళమంటే తర్షీషుకి వెళ్ళాడు అని చెప్పేసి చెప్తాం. కానీ చూడండి, యోనా ఉన్న ప్రదేశం నుంచి నినివే పట్టణము 800 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ నినివే ప్రజలంతా ఎలా ఉన్నారంటే చాలా పాపంతో నిండిపోయి, ఎలా అంటే ఎలా చెప్పలేనన్నట్టు చెడు ఆచారాలు, తాగుడు తినుడు, సుఖభోగాలు అనుభవించడము, వ్యభిచారము, అంటే ఆడవాళ్ళకి ఇలాంటి వ్యభిచార ఆత్మలు తిరుగుతూ పోవడం, ఇలాగా మొత్తం నినివే పట్టణం అంతా పాడైపోయింది. అప్పుడు పాడైపోయినప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే యోనాని పిలిచి యోనాను ఆ చోటుకి వెళ్ళమని చెప్తాడు. అలాగే ఫస్ట్ ఒక ప్రాంతముకు దేవుని ఉగ్రత వచ్చిందంటే ఆ ప్రాంతాన్ని చెడగొట్టాలని దేవుడు ఎప్పటికీ చూడడు. ఇప్పుడు మన సొదొమ గొమొర్రా పట్టణం కూడా పాపంతో నిండిపోయినప్పుడు ఏం చేశాడు, వాళ్ళకు ఒక ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. అబ్రహామును పంపి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నప్పుడు వాళ్ళు వినలేదు, మారుమనసు పొందకుండా వాళ్ళు ఉగ్రతకు గురై చనిపోయారు. అలా చనిపోయినప్పుడు వారి ఆత్మలను నిత్యాగ్నిలోకి దేవుడు పంపించేశాడు. కానీ నినివే పట్టణంలోకి యోనాను పంపించాడు. మరి మన నినివే పట్టణ ప్రజలు ఏ విధంగా ఉన్నారు? ఆ సొదొమ గొమొర్రా పట్టణం వాళ్ళనే ఆ ప్రజల్లాగానే వీళ్ళు వినకుండా మరి నిత్యాగ్ని పాలైపోయారా, దేవుని ఉగ్రతకు పాలయ్యారా, మరి వీరు మారుమనసు పొందారా, ఎలా అనేది చూసుకుందాం. వారి ఇష్టం వచ్చినట్టు అలా చేస్తూనే మొత్తం నష్టపోగొట్టి అన్ని వారి జీవితాన్ని మొత్తం అలా చేసుకున్నప్పుడు ఈ యోనా ప్రవక్త అక్కడికి వెళ్ళి చూడండి, ఇప్పుడు మనము వాళ్ళు నీతిమంతులు కాదు, యోనా ప్రజలు పాపాత్ములు, కరడుగట్టిన పాపాత్ములు, విగ్రహారాధన చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి యోనా సువార్తను ప్రకటించాలి. అంటే ఎలా ఉండాలి యోనా? అందుకైనా ఫస్ట్ భయపడ్డాడు వెళ్ళడానికి. తర్వాతకి దేవుడు బలపరిచినప్పుడు అంటే దేవుని ఉపవాస ప్రార్థన ఆత్మ అనేది యోనాను నడిపించింది. యోనా వెళ్ళి అక్కడ చెప్పగానే వాళ్ళు 3 దినాలు ఎలా ప్రకటిస్తాడంటే యోనా మనము యోనా అంటే చేపకడుపులు అలా చూస్తాం. కానీ అలాంటి ఇప్పుడు మన సంఘస్థుల మధ్య మనము సువార్త ప్రకటిస్తేనే ఒక్కరు మారడానికి ఎంత రోజు, కానీ 120,000 మంది యోనా సువార్తను విని మారి దిగి వస్తారు.
అంటే అక్కడ ఎంత గట్టిగా యోనా ప్రకటించి ఉండాలి. తన ఆత్మ, దేవుని ఆత్మ తను నిండుకొని ఆ ధైర్యం వల్ల యోనా ప్రకటించిన ఆ సువార్త వల్ల 1,20,000 మంది ఎలా మారిపోతారు. మారిపోయి అప్పటికప్పుడు దేవుని వాళ్ళ తప్పును తెలుసుకొని మోకరించి కన్నీటితో పశ్చాత్తాపడి వాళ్ళు అక్కడే ఉండి ఎలా ప్రార్థిస్తారు, పశ్చాత్తాపడి కన్నీళ్లతో రోదనతో వాళ్ళు ప్రార్థిస్తుంటారు కదా. అంటే చూడండి, యోనా 3 దినాలు ఎంత కఠినంగా, ఎంత శ్రమించి ఏ విధంగా వాళ్ళకి సువార్త ప్రకటించుంటే వాళ్ళు మారాలి. ఒక్కసారి మనం ఆలోచించుకుందాం, ఎలా ప్రకటించి ఉండాలి. ఆయన ఉపవాసన ఆత్మ ద్వారా తను చెప్పే మనం ఆలోచిస్తే అనిపిస్తుంది, అరే అంతటి మూర్ఖులు కట్టిన వాళ్ళ మధ్యలో సువార్త ప్రకటించాడు, వాళ్ళు మారారంటే అసలు ఎలా ప్రకటించుంటాడు ఒకసారి మనం ఆలోచించుకుంటేనే అర్థమవుతుంది. అలా మారి వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలతో సహా, పశువులు పిల్లలతో సహా అందరూ వచ్చి అక్కడ రోడ్డు మీద కూర్చుని అందరూ కూడా ఏం చేస్తారు, కన్నీటితో పశ్చాత్తాపంతో వాళ్ళందరూ కూడా దేవుని దగ్గర ఏం చేస్తారు, మొరపెట్టుకుంటారు. మొరపెట్టుకున్నప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే రాజు, నినివే పట్టణ రాజు, ఆ రాజ్యానికి అంతటికి రాజైన నినివే పట్టణ రాజు దగ్గరికి ఎవరు, యోనా వెళ్తాడు. యూదా నుండి ఇజ్రాయేల్ వరకు కాలినడకన రాజు దగ్గరికి వెళ్ళి రాజును హెచ్చరిస్తాడు. దేవుడు ఏదైతే మాట హెచ్చరిక చేశాడో ఆ హెచ్చరికను తనకు ధైర్యంగా చెప్తాడు. చెప్పి తను పూజించే అర్పణ అర్పించే బలిపీఠాన్ని పడగొడతాడు. పడగొట్టినప్పుడు ఆయన నమ్మడు, ఎవరు, రాజు ఫస్ట్ నమ్మడు. రాజు నమ్మకపోయిన తర్వాత రాజు నమ్మడానికి కూడా కొన్ని కార్యాలు యోనా చేస్తాడు. ఏం చేస్తాడంటే ఫస్ట్ ఆ రాజు చెయ్యి అనేది ఎండిపోతుంది, నినివే రాజు యొక్క చెయ్యి ఎండిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తాడంటే ఆ బలిపీఠం ఏదైతే ఉందో, తను రాజు అర్పించే బలిపీఠం ఏదైతే ఉందో ఆ బలిపీఠం అనేది బద్దలైపోతుంది. బద్దలైపోయిన తర్వాతకి నెక్స్ట్ తాడు ఏం చేస్తాడంటే ఎండిపోయిన ఆ రాజు యొక్క చెయ్యి యోనా ప్రవక్త ప్రార్థన చేయగానే మళ్ళీ తిరిగి వస్తుంది. ఈ 3 కార్యాలు చూసిన తర్వాత ఆ రాజు, నినివే పట్టిన రాజు ఎవరైతే ఉన్నాడో తను నమ్ముతాడు, అమ్మా ఈ దేవుడు గొప్పవాడు, అయితే నిజంగానే మన రాజ్యం పాడైపోతుంది, దేవుని ఉగ్రత మన దేశం మీదకి రాబోతుంది అని చెప్పేసి నమ్మి దేవుని శక్తికి, ఆయన దేవుని శక్తిని తెలుసుకొని ఏం చేస్తాడంటే తను కూడా నమ్మి తన ఏదైతే రాజపీఠం కోట ఉందో దాని నుంచి వచ్చేసి తన రాజవస్త్రాన్ని తీసేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలోకి వచ్చేసి తన బట్టలన్నీ వస్త్రాలన్నీ తీసేసి కూడా ఏం చేస్తాడంటే కూర్చొని ప్రార్థిస్తాడు. అదేంటి భయపడతాడు, దేవునికి భయపడతాడు. అమ్మ నా దేశం మీకు ఉగ్రత రాబోతుంది, నా ప్రజలు నేను నాశనం అవ్వబోతున్నానని చెప్పి భయపడి తను మారు మనసు పొంది ప్రార్థిస్తాడు. కన్నీళ్లతో ప్రార్థిస్తాడు, మోకరించి పశ్చాత్తాపం కలిగి తను ప్రార్థిస్తాడు. ప్రార్థించడానికి మాత్రమే కాకుండా తను ఏం చేస్తాడంటే తన ప్రజలందరికీ కూడా ఒక రాజుగా ఒక పిలుపునిస్తాడు. ఇక్కడ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ పిల్లలతో సహా తన గొడ్లు, గోదలు, మేకలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నీరు కూడా తాగకుండా ఉపవాసం ప్రకటిస్తాడు. ఉపవాసం ఉండాలని చెప్పినప్పుడు అందరూ కూడా ఏది కూడా ముట్టకుండా అందరూ వచ్చి పిల్లలతో సహా, పిల్లలు కావచ్చు, పురుషులు, స్త్రీలు, వృద్ధులు, యవనస్తులు, ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మొత్తం కుటుంబాలతో సహా వచ్చి ఏం చేస్తారంటే పశ్చాత్తాపం కలిగి వాళ్ళు కన్నీటితో ప్రార్థన చేస్తూ మోకరించి వాళ్ళ తప్పులను తెలుసుకొని ప్రార్థిస్తారు. ప్రార్థించినప్పుడు వాళ్ళు ఏంటి, దేవుని ఉగ్రత ఎప్పుడైతే రాకుండా ఆగిపోతుందో అప్పటి వరకు కూడా వాళ్ళు అక్కడే ఉండి ఉపవాసంతో, కఠినమైన ఉపవాసంతో ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసి దేవుని నుంచి వచ్చే ఉగ్రతని వాళ్ళు తప్పించుకుంటారు. అయితే ఇంత తొందరగా వాళ్ళు మారతారని యోనా కూడా ఊహించుండకపోవచ్చు కదా. ఈ 3 దినాలు అని చెప్పగానే అంత కరుడుగట్టిన వాళ్ళు, అంత విగ్రహారాధన చేసేవాళ్ళు, ఆ విధంగా చేసే వాళ్ళందరూ ఈ విధంగా ఇంత తొందరగా మారతారని తను కూడా ఊహించి ఉండకపోవచ్చు. కానీ దేవుని మాటలు వాళ్ళ హృదయంలోనికి అలా గుచ్చుకున్నాయి. అక్కడ జరిగిన కార్యాలు ఏంటి అంటే ఫస్ట్ ఏం చేస్తారు, ఆ పాపాలకు అలవాటు పడ్డ ప్రజలు దేవుని మాటలు విని ఏం చేశారు, ఫస్ట్ విశ్వసించారు. అంటే విని విశ్వసించారు. మరి మనం ఎలా ఉంటున్నాం? మనము ఇంకా వాళ్ళంటే కరుడుగట్టిన వాళ్ళు, దేవుని గురించి తెలియని వాళ్ళు, మనము నేనైతే పుట్టుకతోనే క్రైస్తవురాలు, ఇలా ఉన్న మరి మనం ఇలా ఉంటున్నాం, దేవుని మాటలు విని విశ్వసిస్తున్నామా? అలాంటి పాపాత్మలే దేవుని మాటలు విని ఒక్క రోజుల్లోనే అంత విశ్వాసంగా మారిపోయారు. మరి మన పరిస్థితి ఎలా ఉందో మనం ఒకసారి ఆలోచించుకుందాం. నెక్స్ట్ ఏం చేశారు, సామూహికంగా అందరూ కలిసి ఉపవాస ప్రార్థన చేశారు. కుటుంబంతో సహా, కుటుంబంలో ఉన్న వాళ్ళు, తన పిల్లలు, ప్రక్కవారు అందరూ కూడా కలిసి వేరువేరుగా ఉన్నారా, అందరూ సామూహికంగా అందరూ రాజుతో సహా అందరూ కలిసి ఏం చేశారు, ఉపవాస ప్రార్థన చేశారు. మరి మన ఐక్యత ఎలా ఉంది? మనమందరము ఐక్యంగా ఉండి ప్రార్థిస్తున్నామా? మన కుటుంబంలో మనకే ఐక్యత అనేది ఉందా, లోపించిందా అనేది కూడా ఒకసారి గ్రహించుకుందాం. నెక్స్ట్ వచ్చేసేంటి, స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ కూడా ఏం చేశారు, ఏమీ తినకుండా ఉపవాసం చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఏం చేశారు, ఉపవాసంతో పాటు గోనెపెట్ట కట్టుకొని సంపూర్ణ ఉపవాసం చేస్తారు. అంటే గోనెపెట్ట అంటే ఏంటి, మనకు తగ్గించుకోవడానికి, తగ్గింపు జీవితానికి గుర్తుగా ఉంది. రాజు అనేవాడు కూడా రాజవస్త్రాలు తీసేసి ఆ అధికారాన్ని తీసేసి
చేసుకొని గోనెపట్ట కట్టుకొని వచ్చి ఏం చేశాడు, ఉపవాస ప్రార్థన చేశారు. నెక్స్ట్ నినివే రాజు కూడా ఏమైంది, భయము కలవరం కలిగింది. ఆయన ఏం చేశాడు, ఆ సింహాసనం తీసేసుకొని వచ్చి రాజవస్త్రాలు తీసేసి గోనెపట్ట కట్టుకొని ప్రార్థించాడు. అంటే వాళ్ళు ఎలా చేశారు, విధేయతతో, దేవుని యందు విధేయతతో, విశ్వాసముతో కఠినమైన ఉపవాసం చేశారు. అందరూ మంత్రులు, అధికారులు అందరూ కూడా ఉపవాస ప్రార్థన చేశారు. మళ్ళీ ఆ రాజ్యం అంతటా కూడా ఏం చేశారు, ఉపవాస ప్రార్థన చేయాలని ఒక ఆజ్ఞ ఇచ్చాడు రాజు. నెక్స్ట్ ఏంటి, ఈ ఉగ్రతను తప్పించుకునేంత వరకు కూడా వాళ్ళు ఏం చేశారు, ఉపవాస ప్రార్థనని, ఆ కఠినమైన ఉపవాస ప్రార్థనని వాళ్ళు వదలలేదు. ఆ దేవుని ఉగ్రతను తప్పించుకునేంత వరకు కూడా వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. తర్వాత వాళ్ళు ఇంకేం చేశారంటే, ఈ విగ్రహ సంబంధమైన దేవతలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని, పాపాలు, వ్యసనాలు, సుఖభోగాలు అవన్నింటిని కూడా విడిచిపెట్టి ప్రార్థించారు. అంటే చూడండి, దేవుడి ఉగ్రత వస్తుంది అంటే ఇప్పుడు ఈ విధంగా వీళ్ళు అలా దేశమంతా పాడైపోతున్నప్పుడు వాళ్ళు ఎలా పాడైతున్నారు అన్నది ఎలా తెలిసిందంటే, ఇప్పుడు మూగ సాక్షులుగా ఉన్న ఆకాశము, గాలి, నీరు ఆ దేవునికి మొరపెట్టుకున్నాయి. ఈ నినివే పట్టణం అంతా ఇలా పాపంతో నిండిపోయింది, వ్యభిచారంతో నిండిపోయింది, వ్యభిచారాత్మలు తిరుగుతున్నవి అని చెప్పేసి ఆ మొరపెట్టుకున్న ఈ మూగ ఏవైతే సాక్షులు ఉన్నాయో అవన్నీ కూడా మొరపెట్టుకున్నప్పుడు దేవుని ఉగ్రత అనేది వాళ్ళ మీదకి దిగి వచ్చినప్పుడు వాళ్ళని తప్పించడానికి దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. అవకాశం ఒకటి ద్వారా యోనాను పంపించి అవకాశాన్ని ఇచ్చారు. వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే సొదొమ గొమొర్రా పట్టణం ప్రజలైతే అవకాశాన్ని చేతులారా నాశనం చేసుకొని దేవుని ఉగ్రతకు పాలైంది. కానీ మన నినివే పట్టిన ప్రజలు ఆ విధంగా అయ్యారా, దేవుని మాటలు విశ్వసించారు, నమ్మి వాళ్ళు ఏ విధంగా అయితే దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోగలమా అని ఆ బోధకుడు చెప్పిన, యోనా ప్రవక్త చెప్పిన మాటలు విని వాళ్ళు కఠినమైన ఉపవాసము చేసి దేవుని ఉగ్రత నుంచి తప్పించుకొని వారు ఒక రిపెంటెన్స్కి, అంటే పశ్చాత్తాపానికి మారు పేరుగా బైబిల్లో చెప్పబడుతున్నారు. ఈ నినివే పట్టుకున్న ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే పశ్చాత్తాపానికి మారు పేరుగా వీరు నిలబడి ఉన్నారు. అయితే మరి మనం ఎలా ఉన్నాము, మన రిపెంటెన్స్ ఎలా ఉంది, మనం ఏ విధంగా మనం చేసిన తప్పులను సరి చేసుకొని పశ్చాత్తాపం చెందుతున్నామా, ఈ లెంట్ డేస్లో మరి మన ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి గ్రహించుకోవాలి. దేవుడి చిన్న మాటలు దీన్ని చేస్తుంది.